సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫైనలీ మన రా వ్యూవర్షిప్ వచ్చేసింది. అండ్ ఇవంతా గుర్తుండొచ్చు, అంటే ఫ్యాన్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కోడి రోడ్స్కి. సో చూద్దాం, అంటే ఒకవేళ నిజంగానే ఫ్యాన్స్కి కోడి రోడ్స్ అంటే అంత క్రేజ్ ఉంటే, అంత ప్రేమ ఉంటే రాకి వ్యూవర్షిప్ కనీసం 2 మిలియన్ ప్లస్ రావాలి అని నేను మనకి ముందు చెప్పినాను. అండ్ ఒకవేళ అది 2 మిలియన్ ప్లస్ వస్తే అప్పుడు మనం మాట్లాడదాం దీని గురించి నేను చెప్పినాను. అండ్ రా వ్యూవర్షిప్ గురించి అయిన తర్వాత బాస్ మీరు చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే వీ వాంట్ కోడి అని పెద్ద సోషల్ మీడియాలో చాలా జబర్దస్త్గా ట్రెండ్ నడిపించినారు, చాలా పెద్ద డిమాండ్ చేసినారు. అంత బాగానే ఉండే, నో ప్రాబ్లం, ఫ్యాన్స్ డిమాండ్ చేయడం నో ప్రాబ్లం. కానీ అంత ప్రేమ ఉన్నప్పుడు రా అంటే ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ సూపర్ స్టార్ ఏ షోలో వస్తాడో ఆ షోకి వాళ్ళు అంత సపోర్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఫేస్ సూపర్ స్టార్ కదా, ఒక కంపెనీకి ఫేస్ కదా. సో అప్పుడు మిలియన్స్ రావాలి, 2 మిలియన్ ప్లస్ రావాలి బాబు వ్యూవర్షిప్. అండ్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి ఓన్లీ 1.890 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఎస్ గైస్, 1.890 వచ్చింది అన్నమాట. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే, లాస్ట్ వీక్ అన్న రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అన్న తక్కువ అన్నమాట. అంటే లాస్ట్ వీక్ చూడండి 1.909 వచ్చింది, అండ్ ఈ వారము 1.890 వచ్చింది. అంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వచ్చింది అన్నమాట ఈ వారం రాకి వ్యూవర్షిప్. సో కనీసం లాస్ట్ వీక్ కన్నా కొంచెం ఎక్కువైనా రావాలి కదా, ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా. సో లాస్ట్ వీక్ కన్నా కొంచెం ఎక్కువైనా రావాలి కదా. బట్ చూసినారా, నేను చెప్పినా కదా సోషల్ మీడియాలో కొంతమందికి అసలు తెలియదు అన్నమాట. అంటే అసలు వీ వాంట్ కోడి అని ఫ్యాన్స్ ఎందుకు ట్రెండ్ నడిపిస్తున్నారు, అసలు ఏంది అసలు ఏం తెలీదు. ట్రెండింగ్లో కనిపించింది హ్యాష్ ట్యాగ్స్, అందుకని అదే హ్యాష్ ట్యాగ్ అందరూ వాడడం స్టార్ట్ చేసినారు. సో అదే అయిపోయింది అన్నమాట. సో అందుకని చెప్తాను, ఎప్పుడు కరెక్ట్కి కరెక్ట్ అండ్ రాంగ్కి రాంగే మాట్లాడాలి. అర్థమైంది, అంటే ట్రెండింగ్లో ఏది కనిపించినా అదే ఫాలో చేయదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, నాకు కోడి రోడ్స్ ఎలాంటి ప్రాబ్లం, ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు అన్న ఏందని కోడి రోడ్స్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, కోడి రోడ్స్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నావు అని కొంతమంది కామెంట్ చేస్తారు. సో చూడండి బాస్, నాకు కోడి రోడ్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే చూడు, అంటే కోడి రోడ్స్ అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ గెలుస్తాడని నేనే చెప్తున్నా కదా. అంటే ఏదో ఒక రోజు గెలుస్తాడు, కానీ రోమన్ రేన్స్కి ఓడిపించి గెలుస్తాడా దాంట్లో గ్యారంటీ లేదు. కానీ ఏదో ఒక రోజు అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ గెలుస్తాడు. ఎందుకంటే కోడి రోడ్స్ స్టోరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, సపరేట్గా వీడియో చేసింది ఎవరు, నేనే కదా మీ అందరికీ కోడి రోడ్స్ స్టోరీ గురించి సపరేట్గా వీడియో చేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతా నా కోడి రోడ్స్ ప్రాబ్లం ఉంటే, అంత పెద్ద ప్రాబ్లం ఉంటే నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుండేనా, సపరేట్గా వీడియో చేస్తుండే కోడి రోడ్ స్టోరీ పైన. బట్ అయినా చేసినాను. సో ఎందుకంటే నేను కరెక్ట్ రాంగ్కి రాంగ్ మాట్లాడను. లైక్ ఈ ఫోటోని చూడండి మీరు, నేను నైట్ నాకు మా ట్విట్టర్ అంటే ఎక్స్ట్రా నాకు సోషల్ మీడియాలో ఈ ఫోటో దొరికింది. అండ్ ఈ ఫోటో పైన నాకు చూడండి, అంటే క్లియర్గా, అంటే నిజం చెప్పాలంటే ఎంత డీటెయిల్గా కరెక్ట్ రాసింది అన్నమాట. చాలా క్లియర్ కట్ మ్యాటర్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ మీద గుర్తుండొచ్చు, మన కోడి రోడ్స్ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచినప్పుడు కొంతమంది ఫ్యాన్స్ హేట్ చేసినారు, ఎస్పెషల్లీ సీఎం పంక్ ఫ్యాన్స్ హేట్ చేసినారు. ఎందుకంటే సీఎం పంక్ గెలవలేదు, కోడి రోడ్స్ గెలిచాడని కొంతమంది ఫ్యాన్స్, అంటే 100లో ఒక 30% అంటే 30% ఫ్యాన్స్గా హేట్ చేయడం స్టార్ట్ చేసినారు. మీ అందరూ గుర్తుండొచ్చు, రాయల్ రంబుల్ తర్వాత నేను ఒక అప్డేట్ వీడియోలో ఈ టాపిక్ కవర్ చేసినారు, కొంతమంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారని. ఓకే, దాని తర్వాత ఏం రాసింది ఇక్కడ, మన పంక్ అంటే సీఎం పంక్ ఇంజర్డ్ అయిపోయాడు. సో ఇంజర్డ్ అయిపోయిన తర్వాత ఇక ఫ్యాన్స్కి ఇంకో దారి కనిపించలేదు, అరే సీఎం పంక్ ఇంజర్డ్ అయిపోయింది కదా, సో అందుకని కోడి రోజు గెలిచినాడేమో అని మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ కోడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు, కొంచెం లవ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఈ ఫ్యాన్స్ అదే ఫ్యాన్స్ అన్నమాట, అంటే జస్ట్ ఒక 1 డే ముందు హేట్ చేసినారు, అండ్ అదే ఫ్యాన్స్ మరొకసారి లైక్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ దాని తర్వాత ఏమైంది, మన సెత్ రాలిన్స్ కోడి రోడ్స్తో నేను ఫైట్ చేస్తా అంటే కోడికి చెప్పినారన్నమాట. సెత్ రాలిన్స్ చూడు కోడి నువ్వు నాతో ఫైట్ చేయని చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఏం చేసినారు, రీసెంట్లీ రాలో మీరు గమనించలే, ఫ్యాన్స్ బూ చేస్తున్నారు. సెత్ రాలిన్స్ మాటలు కొంతమంది ఫ్యాన్స్ బూ చేసినారు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ ఏమో కోడి నువ్వు నాతో ఫైట్ చేయని చెప్పినప్పుడు ఫ్యాన్స్ అదే ఫ్యాన్స్ సెత్ రాలిన్స్కి హేట్ చేసినారు. దాని తర్వాత కోడి వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అసలు మేనియా 39లో జరగబోతుంది అన్నప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఏమైంది, ఫ్యాన్స్ హేట్ చేసినారు. అంటే రాక్ రాలేదేంది, రాక్ వస్తే మంచిగా ఉంటుండే, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగాలని కొంతమంది ఫ్యాన్స్ ఆ టైంలో కొంచెం హేట్ చూపించినారు. అండ్ ఈ సంవత్సరం ఏమో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరగబోతుంటే అదే ఫ్యాన్స్ ఏమో ఇప్పుడు హేట్ చేసి మాకు కోడి రోడ్స్ కావాలంటారు. అసలు చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ ఏమో రాక్ వస్తే మంచిది, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఒక డ్రీమ్ మ్యాచ్ అని ఫ్యాన్స్ ఒకప్పుడు డిమాండ్ చేసినారు. ఇప్పుడు WWE ఏమో ఈ మ్యాచ్ ఇస్తున్నప్పుడేమో అదే ఫ్యాన్స్ ఏమో హేట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో నిజం చెప్తున్నాను, ఈ ఫోటో పైన అంత క్లియర్గా నిజం రాసి ఉందంటే చాలా అంటే చాలా క్లియర్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి డీటెయిల్గా నిజం రాసి ఉంది బాస్. ఇప్పుడు మీకు ఏమనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అంతా ఉన్నప్పుడు మళ్ళీ రాకి 2 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ ఎందుకు రాలేదు, ఎందుకు ఓన్లీ 1.890 వచ్చింది.
ఇప్పుడు ఫ్యాన్స్ అంత క్రేజ్ ఉన్నప్పుడు, ఫ్యాన్స్ అంత సపోర్ట్ చూపిస్తున్నప్పుడు, ఫ్యాన్స్కి కోడి మీద అంత క్రేజ్ వచ్చినప్పుడు రాకి వ్యూవర్షిప్ 2 మిలియన్ ప్లస్ రావాలి కదా, కనీసం 2 మిలియన్ రావాలి కదా. కానీ లాస్ట్ వీక్ అయినా తక్కువ వచ్చింది. లాస్ట్ వీక్ అయినా 1.909 వచ్చిండే, కానీ లాస్ట్ వీక్ అయినా తక్కువ వచ్చింది అన్నమాట. సో ఇది రియాలిటీ. సో అందుకని చెప్తున్నాను, కరెక్ట్ రాంగ్ మాట్లాడాలి. అండ్ కరెక్ట్ ఏంది చూడండి, ఇప్పుడు రోమన్ రైన్స్ స్టోరీ ఒక సపరేట్గా ఉంది కదా, రోమన్ రైన్స్ స్టోరీ ఉంది, ద రాక్ది ఒక స్టోరీ ఉంది. సో వాళ్ళ స్టోరీకి మనం ఒక వాల్యూ ఇవ్వాలి. అండ్ కొడి స్టోరీకి వాల్యూ ఇవ్వద్దని చెప్తలేను, కంపల్సరీ కొడి స్టోరీకి వాల్యూ ఇవ్వాలి, కానీ టైం పడుతుంది అన్నమాట. అంటే కోడి ఇప్పుడు ఇప్పుడు ఈ రెసల్మేనియా వస్తే 2 సంవత్సరాలు అయితే మన కోడి రోడ్స్కి మళ్ళీ ఒకసారి మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి, సో ఇప్పుడు గెలుస్తారనే మాట ఫ్యూచర్లో, బట్ కొంచెం టైం పడుతుంది. సో కోడి స్టోరీ కంపల్సరీ ఫినిష్ అవుతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. సో అందుకని మన కోడి రోడ్స్ రీసెంట్గా ట్వీట్లో ట్రస్ట్ మీ అని చెప్పినారు. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ వల్ల ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా అంటే కానికి ఏమైనా కావచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ గురించి. అండ్ బాస్, మన డ్రూ మ్యాకింటైర్ అయితే ఒక వేరే దారిలో నడుస్తున్నారు బాస్, నిజం చెప్తున్నాను. మా డ్రూ మ్యాకింటైర్ది హిల్ క్యారెక్టర్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉంది. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమైనా ట్వీట్ చేశారు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఫస్ట్ అయితే మన డ్రూ మ్యాకింటైర్ #we want కోడి అని రాసినారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ ఏమని రాసినారు అంటే, కోడి నువ్వు కరెక్ట్ డిసిజన్ తీసుకొని కరెక్ట్ చాయిస్ చేయి, అర్థమైంది. ఎందుకంటే #we want కోడి అని చాలా మంది అంటే ఒక వాయిస్ లేపుతున్నారు. సో అంటే వాళ్ళు చూడండి ఇప్పుడు అలా వాయిలెట్స్ అంటే వాళ్ళు అంటే డబ్బులు ఖర్చు చేసి మరి, అంటే ఫ్యాన్స్ డబ్బులు ఖర్చు చేసి మరి నీ మర్చెండైజ్ అంటే టీ-షర్ట్స్ కొంటున్నారు. సో ఇలాంటప్పుడు నువ్వు కరెక్ట్ చాయిస్ చేస్తే, కరెక్ట్ డిసిజన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, అర్థమైందా. అండ్ నువ్వు ప్రామిస్ చేసింది మర్చిపో, ఫ్యాన్స్కి ఏం కావాలో అది, అర్థమైందా. అంటే నువ్వు ఒకప్పుడు ప్రామిస్ చేసిన చూడు, సో ఆ ప్రామిస్ అంటే ఫ్యాన్స్కి ఏం కావాలో అది, అర్థమైందా అని చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఈ న్యూ టీ-షర్ట్కి అంటే మన సీఎం పంక్కి ఎక్కిరిస్తున్న టీ-షర్ట్కి అంటే ఒక టైప్లో ప్రమోట్ చేసినారనమాట. సో మన డ్రూ మ్యాకింటైర్ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు, చూడు కోడి నీకు అసలు ఏమైపోయింది అంటే ఒకప్పుడు నువ్వు ప్రామిస్ చేసి నువ్వు మర్చిపోయినవేంది. సో ఇప్పుడు నువ్వు కరెక్ట్ డిసిజన్ తీసుకో, అంటే ఫ్యాన్స్కి ఏం కావాలో అది, అర్థమైందా. సో ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, #we want కోడి అనే ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలికి పట్టిస్తున్నారు కోడి రోడ్స్కి. అండ్ నిజం చెప్పాలంటే మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ అటాక్ చేసినారు మన కోడి పైన రోలు. సో నిజం ఇప్పుడు దీనిపైన మన అంటే మీరేమంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ డ్రూ మ్యాకింటైర్ క్యారెక్టర్ అయితే నాకు హీల్ క్యారెక్టర్ అయితే నిజంగా చాలా జబర్దస్త్గా నచ్చింది బాస్. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ గురించి. ఎందుకంటే చూడండి ఇప్పుడు రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో ఏం జరుగుతుందో మీ అందరికీ ఒకటి తెలుసు. అంటే ఇప్పుడు ద రాక్ వచ్చినారు అండ్ చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది కదా. సో ఇప్పుడు వి వాంట్ కోడి, వి వాంట్ రాక్, ఇదంతా తమాషా జరుగుతుంది కదా సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఏదైనా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు కంపల్సరీ ఆ సూపర్ స్టార్కి ద రాక్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, కామన్ అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే సెత్ రాలిన్స్కి ఒక క్వశ్చన్ అడిగినారు, ద రాక్ రిటర్న్ పైన అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ అయితే చాలా జబర్దస్త్ మాట్లాడినారు బాస్. అండ్ మేబీ అంటే ద రాక్ ఫ్యాన్స్కి నచ్చలే కొంచెం ఆ టైప్లో మాట్లాడినారు. సో మన సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు ద రాక్ ఒకటేసారి వచ్చి రెసల్మేనియా కోసం జంప్ చేస్తున్నాడు, అంటే వచ్చి జంప్ చేసినట్టు రెసల్మేనియా మ్యాచ్ కార్డులో యాడ్ అయిపోతున్నాడు. సో చూడండి ఓకే నేను ఫైన్ ఉన్నాను, దీంతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఫైన్ ఉన్నాను, బట్ మేము బాగానే చేస్తున్నాం ఇక్కడ. సో మీరే ఆలోచించండి, మేము బాగానే అంటే మేము మొత్తము ఎరీనాస్ మొత్తం మేము చాలా జబర్దస్త్గా సోల్డ్ అవుట్ చేస్తున్నాం, మొత్తం స్టేడియంస్ ఉన్నా సరే, ఎరీనా ఉన్నా సరే, అంటే మేము ప్రెజెంట్ ఉన్నా ఇక్కడ, అంటే మేమున్న సూపర్ స్టార్ ప్రెజెంట్ ఇక్కడ రెగ్యులర్గా పనిచేస్తున్నాం సూపర్ స్టార్స్, మేము మొత్తం ఎరీనాస్ మొత్తము స్టేడియంస్ అన్ని సోల్డ్ అవుట్ చేసి పడేస్తున్నాం, అర్థమైందా. అండ్ రీసెంట్లీ ఏమైంది మీ కూడా తెలుసు, అంటే మన స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన రాబోతుంది, ఇప్పుడు ఈ అక్టోబర్లో వచ్చేసారి అనమాట. అండ్ రా అయితే ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ ఒక జబర్దస్త్ సైన్ చేసి, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మన రా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. సో ఇదంతా ఎవరి వల్ల జరిగింది అంటే డెకెట్ నుంచి ఇక్కడ మేము కష్టపడుతున్నాం కాబట్టి ఇదంతా జరిగింది అన్నమాట. అంటే ఈ లెజెండ్స్ల వల్ల జరగలేదు, ప్రెజెంట్ మేము ఇక్కడ కష్టపడుతున్నాం, సో మా వల్ల ఇదంతా జరిగింది అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, చూడండి ఇప్పుడు ద రాక్ ఇష్టం ఉన్నప్పుడు వచ్చేస్తాడు, ద రాక్ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి అంటే టైటిల్ పిక్చర్లో కనిపిస్తాడు, అంటే టైటిల్ కోసం ఫైట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఏంది, దాని తర్వాత మళ్ళీ ఒకసారి ద రాక్ వెళ్ళిపోతాడు, హాలీవుడ్లో వెళ్ళిపోతాడు. ఓకే, అంటే ఇష్టం ఉన్నప్పుడు వచ్చేస్తాడు, ఫైట్ చేస్తాడు, టైటిల్ కోసం ఫైట్ చేస్తాడు, అండ్ దాని తర్వాత మళ్ళొకసారి హాలీవుడ్లో బిజీ అయిపోతాడు. సో అందుకని చెప్తున్నాను, చూడండి నాకు ద రాక్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను రెస్పెక్ట్ ఇస్తాను ద రాక్కి, ద రాక్తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ద రాక్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, డబ్ల్యూడబ్ల్యూ కోసం అండ్ డబ్ల్యూడబ్ల్యూ బయట చాలా కష్టపడ్డాడు, అంత బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఒకటిసారి వచ్చి జంప్ చేసి రెసల్మేనియాలో యాడ్ అయిపోతుండు, అండ్ టైటిల్ పిక్చర్లో కనిపిపోతుండు.
ఓకే అంత బాగానే ఉంది, కానీ మీరు నాకు అడిగితే మాత్రము మాకు ద రాక్ అక్కర్లేదు. అర్థమైంది? ద రాక్ మాకు అవసరం లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక డెకెట్ చూడండి, అంటే ఈ రా కోసం ఎవరు ఎక్కువ కష్టపడ్డారు? నేను ఎక్కువ కష్టపడ్డాను, సెత్ రాలిన్స్ ఎక్కువ కష్టపడ్డారంట. సో సెత్ రాలిన్స్ ద రాక్ అంత అంత అవసరం లేదని క్లియర్లీ చెప్పేసినారు. సో మన సెత్ రాలిన్స్ నిజంగా చాలా జబర్దస్త్గా మాట్లాడేసినారు ద రాక్ గురించి. సో ఇప్పుడు మీరేమంటారు దీని గురించి? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు రీసెంట్లీ సెత్ రాలిన్స్ ఇంటర్వ్యూ జరిగిందంటే కంపల్సరీ సెత్ రాలిన్స్ ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో ఎప్పుడు రిటర్న్ చేస్తారో ఈ క్వశ్చన్ బి కంపల్సరీ కామన్ అనేవాడు కంపల్సరీ అడుగుతారు. సో సెత్ రాలిన్స్కి ఈ క్వశ్చన్ అడిగినారు. సో మా సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి, ఎక్కువ టెన్షన్ ఏం లేదు, అంటే ఇప్పుడు ప్రెజెంట్ కోసం నేను సర్జరీ చేపిస్తానంటే చిన్న ప్రాబ్లం అయితే ఉందంట, నీలో ప్రాబ్లం వచ్చింది, బట్ సర్జరీ మేబీ రెసల్ మేనియా తర్వాత చేయించంట మన సెత్ రాలిన్స్. అండ్ ప్రెజెంట్ రికవరీ గురించి మాట్లాడితే ఇంకా కొన్ని వారాల్లో రికవర్ అయిపోతారంట. అండ్ రెసల్ మేనియా కంట ముందే మన సెత్ రాలిన్స్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే సెత్ రాలిన్స్ అంటే ప్రెజెంట్ కోసం సర్జరీ చేపిస్తలేరు, చిన్న ప్రాబ్లం అంట, సర్జరీ చేపియారంట. అండ్ ఒక్కవేళ రెసల్ మేనియాలో ఫైట్ చేసిన తర్వాత మేబీ ఆ ప్రాబ్లం పెరిగితే దాని తర్వాతనే సర్జరీ మేబీ చేపించంట రెసల్ మేనియా తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. గాయస్ నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో అంటే మన సీఎం పంక్ మేబీ మన రాలో కామెంటరీ చేయొచ్చు అని, అంటే ఇలాంటి రూమర్ వచ్చిందని నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ఇంకొక రూమర్ వస్తుంది అనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన సీఎం పంక్ అంట ఈ రెసల్ మేనియాకి హోస్ట్ చేయొచ్చంట. గాయస్ చూడండి, రెసల్ మేనియాకి మనకు ప్రతిసారి అంటే కంపల్సరీ ఎవరైనా ఒక సూపర్ స్టార్ కంపల్సరీ అంటే సెలబ్రిటీ అయినా సరే, అంటే ఒక సూపర్ స్టార్ అంటే మన రెస్లర్ అయినా సరే కంపల్సరీ హోస్ట్ చేస్తారన్నమాట మన రెసల్ మేనియాకి. సో అందుకనే ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ ఏంటంటే మేబీ మన సీఎం పంక్ ఈ రెసల్ మేనియాకి హోస్ట్ చేయొచ్చు అంట. అండ్ ఫ్యాన్స్ బి అంటే చూడొచ్చు అనమాట, సీఎం పంక్ రెసల్ మేనియా చూడొచ్చు. సో ఫ్యాన్స్ బి ఎంజాయ్ చేయొచ్చు. సో మేబీ ఈ టైప్లో సీఎం పంక్ మనకి రెసల్ మేనియాలో కనిపించని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరేమంటారు? అంటే మన సీఎం పంక్ అంటే ఒకటేసారి రికవర్ అయ్యి రిటర్న్ చేస్తే మంచిదా, లేదంటే రాలో కామెడీ చేస్తే మంచిదా, లేదంటే రెసల్ మేనియాకి హోస్ట్ చేస్తే మంచిదా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్, ది బ్రహ్మా బుల్, ద రాక్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే మీద తెలుసు అంటే ఈ రోజు అంటే చూడండి, నిజం చెప్పాలంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారము రేపు మార్నింగ్ వస్తుందన్నమాట మనకి. అంటే ఒక మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది కదా, అంటే February 8th అని చెప్పినారు, కానీ ఒకటి మర్చిపోవద్దు మనం. అండ్ అదేంటంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారము మనకి February 9th అనమాట, అంటే రేపు మార్నింగ్ వస్తుంది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్, అంటే ఆ మీడియా ఈవెంట్ రేపు మార్నింగ్ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. సో ఆ మీడియా ఈవెంట్ కోసం వాళ్ళు చేరుకున్నారు లాస్ వెగస్ వాళ్ళు చేరుకున్నారనమాట. మన రోమన్ రేన్స్ అండ్ ద రాక్ ప్రైవేట్ జెట్లు, అంటే సపరేట్గా ప్రైవేట్ జెట్లు చేరుకున్నారు. అండ్ మన ద రాక్ ఏమని చెప్పినారంటే అక్కడ అంటే హే లాస్ వెగస్ అని చెప్పినారు. అండ్ క్లియర్గా ఒక మాట చెప్పేసినారు అక్కడ ఉన్న, అంటే కొంతమంది మీడియా వాళ్ళు ఉండే అక్కడ. అండ్ క్లియర్లీ ద రాక్ ఒక మాట చెప్పినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే నా మనసులో ఒక ఫీలింగ్ ఉంది, అండ్ అది ఏంటంటే ఈ రెసల్ మేనియా 40ది ప్రెస్ కాన్ఫరెన్స్ అంట చాలా జబర్దస్త్గా ఉంటుంది. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి అందరూ అంటే ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు, ఆ లెవెల్లో ఉంటారన్నమాట. అంటే ఎవరు మర్చిపోరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి, ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి, మీడియా ఈవెంట్ గురించి, ఆ లెవెల్లో ఉంటాయి అని ద రాక్ చెప్పినారు. ఎక్కడ చెప్పినారు? అది లాస్ వెగాస్ లో చెప్పినారు ఈ మాట ద రాక్. సో ఇప్పుడు మేబీ ద రాక్ ఏమైనా టీచ్ చేస్తున్నారా? అండ్ కార్లో కూర్చునే ముందు ద రాక్ ఏమని చెప్పినారంటే నేను ఒక లాంగ్ టైమ్ గేమర్ అని చెప్పినారు. సో ఇప్పుడు ఊకుకే ద రాక్ నేను ఒక లాంగ్ టైమ్ గేమర్ని అని చెప్తున్నారు. సో దీని అర్థమైంది అంటే ద రాక్ ఫ్యూడ్ లో చాలా మజా వస్తుందా, లేదంటే ద రాక్ ఇక మనకి కొంచెం టైం కోసం కనిపిస్తారంటే జస్ట్ ఒక మ్యాచ్ కోసం కాదు, ఇంక కొన్ని మ్యాచెస్ కోసం వచ్చినారేంది అంటే దాని గురించి మనం ఇప్పుడే ఇదే వీడియోలో మాట్లాడదాం. బట్ మనం అంటే మన రోమన్ రేన్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే రోమన్ రేన్స్ అక్కడ చేరుకున్నాం కదా. సో రోమన్ రేన్స్ ఏమని చెప్పినా అంటే ప్రైవేట్ జెట్కి దిగంగానే రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే ది ఓన్లీ గాయ్ దట్స్ మ్యాటర్ అంట, ద ఓన్లీ గాయ్ అంట. అంటే మన రోమన్ రేన్సే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అన్నట్టు మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు, ది ఓన్లీ గాయ్ దట్స్ మ్యాటర్ అని చెప్పినారు. సో మన రోమన్ రేన్స్ రియాక్షన్ ఇదన్నమాట. అండ్ నిజం చెప్తున్నాను, ఈ లాస్ వెగాస్ అంటే మన రెసల్ మేనియా 40ది ప్రెస్ కాన్ఫరెన్స్ మామూలుగా ఉండదు బాస్, చాలా కిరాక్ ఉంటుంది. ఎందుకంటే ద రాక్ ఒక టీచ్ చేస్తున్నారు, అంటే మామూలుగా ఉండదంట. ఎప్పటికీ అందరూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ఇక మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పటికీ అంటే ఇక మర్చిపోరు అని ద రాక్ చెప్పినారు. సో మేబీ ద రాక్ ఏదో ఇంట్రెస్టింగ్ టీచ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు బాస్ చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చాలా పిచ్చిగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, వీ వాంట్ రాకీ అని చెప్తున్నారు, వీ వాంట్ కోడి అని చెప్తున్నారు, చాలా అంటే చాలా
చాలా నడుస్తుంది కదా సోషల్ మీడియాలో. సో ఇప్పుడు దీని అర్థమైందంటే మా డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా డిసిజన్ చేంజ్ చేస్తుందా చూడండి. ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, రూమర్స్ అంటే స్పెషల్ ఇది ఫ్యాన్స్ థియరీ అనమాట. అండ్ ఒక్కోసారి ఫ్యాన్స్ థియరీ కొంచెం నిజమైపోతుంది. అంటే ఫ్యాన్స్ కోసం ఒక్కోసారి డబ్ల్యూడబ్ల్యూ సరే అని చెప్పి కొంచెము అంటే ఇక ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ చేయని ఒక్కోసారి ఫ్యాన్స్ నచ్చింది చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూ బెస్ట్ ఫర్ బిజినెస్ గురించి ఆలోచించాలి. 70-80% బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అప్పుడప్పుడు జస్ట్ ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చేస్తుంది అనమాట మా డబ్ల్యూడబ్ల్యూ. సో మేబీ మా డబ్ల్యూడబ్ల్యూ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మార్చేస్తుంది. అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లా మార్చేస్తుంది ఏంది, రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ని. అంటే ఆ మ్యాచ్లో కోడికి యాడ్ చేస్తారు. అండ్ కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మధ్యలో మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెస్ల్ మేనియాలో చూడడానికి దొరకవచ్చు అని స్పెషల్లీ ఫ్యాన్స్ థియరీ అనమాట. సో మేమేం చెప్పలేము అనమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం చేస్తుందో ఏందో అది మనకి మన ఈ మీడియా ఈవెంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిసిపోతుంది. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, ఇప్పుడు కోడి రోడ్స్ ఆ క్లియర్గా ఒక మాట చెప్పినారు, చూడు రోమన్ రైన్స్ నేను ఈ రెస్ల్ మేనియాలో నీతో ఫైట్ చేయనని. కోడి రోడ్స్ ఒక సూపర్ స్టార్ అందరి ముందు రింగ్లో ఇళ్ళపడి ఒక రెస్లర్ ఒక సూపర్ స్టార్ మాట ఇచ్చినాడు, నేను ఈ రెస్ల్మేనియాలో ఫైట్ చేయనని. సో ఇప్పుడు ఇంత పెద్ద మాట చెప్పిన తర్వాత ఆ సూపర్ స్టార్ మరోసారి ఫైట్ చేస్తే ఆ మాట వాల్యూ లేనట్టే, ఇక అంటే మాట మీద నిలబడినట్టు ఉండదు అనమాట. సో అందుకనే కోడి రోడ్స్ రోమన్ రైన్స్తో ఈ రెస్ల్మేనియాలో ఫైట్ చేయరు అనుకుంటా. ఎందుకంటే కోడి రోడ్స్ ఈ మాట చెప్పినా డబ్ల్యూడబ్ల్యూకే పాయింట్ అవుట్ చేస్తాను అనమాట. కోడి ఈ మాట చెప్పిండు అంటే నేను ఈ రెస్ల్మేనియాలో నీతో ఫైట్ చేయను రోమన్ అని మన కోడి ఈ మాట చెప్తుంది కదా. సో అదే మాట మన డబ్ల్యూడబ్ల్యూ అంటే కొంచెం సోషల్ మీడియాలో పాయింట్అవుట్ చేపిస్తుంది. సో అందుకనే మేబీ అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగదు అనుకుంటా. రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగవచ్చు. అంటే కంపల్సరీ ఇదే మ్యాచ్ జరిగితే రోమన్ వర్సెస్ ద రాక్ మన రెస్ల్ మేనియాలో. ఓకే. అండ్ కోడి రోడ్స్ గురించి మాట్లాడితే కోడి రోడ్స్ ఏమో సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తారు ఫర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. ఓకే. అండ్ బాస్ అంతేకాదు, నేను మీ అందరికి ఇందాక చెప్పినా కదా, అంటే ద రాక్ నేను ఒక లాంగ్ గేమర్ అని చెప్తున్నారు. సో దాని గురించే మాట్లాడదాం ఇదే వీడియో అని చెప్పినా కదా. సో చూడండి, ఇప్పుడు ఒక రూమర్ వస్తుంది అనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే ద రాక్ అంట ఈ సమ్మర్ స్లామ్లో ఈ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అంట. అండ్ గాయస్ మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికి ఎప్పుడూ అంటే చాలాసార్లు ఒక మాట చెప్పినాను ద రాక్ గురించి. అండ్ అది ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఒకవేళ రెస్ల్ మేనియాలో జరిగితే ఎవరు తెలుసు ఆ మ్యాచ్లో మేబీ రోమన్ రైన్స్ గెలవచ్చు, అంటే రాక్ గెలవచ్చు. అండ్ మరోసారి వాళ్ళ మధ్యలో ఒక రీమ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరగవచ్చు. అంటే కానీ ఏమైనా కావచ్చు. అండ్ మేబీ ఎవరు తెలుసు ద రాక్ ఆ టైటిల్ గెలిచి కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్లో ఫైట్ ఇస్తారు అనుకుంటా. అంటే చూడండి, ఇప్పుడు ద రాక్ పైన ప్రెసెంట్ రూమర్స్ ఏమంటారు అంటే జస్ట్ అయితే ఇది ప్రెసెంట్ కోసం ఒక రూమర్ అన్నమాట. సో ఇప్పుడు రూమర్స్ ఏమైనా వస్తాయంటే ద రాక్ ఓన్లీ రెస్ల్ మేనియా కోసం అని కాదు, సమ్మర్ స్లామ్లో ఫైట్ చేసిన ఫైట్ అంటే రెస్ల్ మేనియాలో ఫైట్ చేస్తారు అండ్ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్. అండ్ ద రాక్ ఊకుగా నేను ఒక లాంగ్ టైమ్ గేమర్ని అని చెప్తున్నారు. సో ఈ లాంగ్ టైమ్ గేమర్ అంటే ఏందో అదిగా మనకి చాలా తొందరలోనే తెలిసిపోతుంది. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో ద రాక్ కనిపిస్తే మాత్రం ఇంకా చాలా మజా వచ్చేస్తుంది అనమాట. సో చూద్దాం ద రాక్ ఏం టీచ్ చేసినారో అది మనకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మీడియా ఈవెంట్లో తెలిసిపోతుంది. అండ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈ మీడియా ఈవెంట్ రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. అంటే సోనీ లీవ్ పైన అయితే రాదాం కూడా మేబీ, అంటే మనకి యూట్యూబ్లోనే అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో మనం చూడొచ్చు. అండ్ రేపు మార్నింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను మీ అందరికీ ఈ మీడియా అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.